పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇస్లామాబాద్లో ఇరాన్ యుఎస్ శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ కండిషన్స్కు ససేమిరా అంటోంది అమెరికా. లెబనాన్లో సీజ్ ఫైర్ ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తులను రిలీజ్ చేయాలని ఇరాన్ కండిషన్స్ పెట్టింది. ఫ్రీజ్ చేసిన ఆస్తుల రిలీజ్కి అమెరికా ఒప్పుకుందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ వ్యాఖ్యలను వైట్ హౌస్ ఖండించింది. ఇరాన్ ప్రకటన అబద్ధమని కూడా తేల్చి చెప్పింది వైట్ హౌస్. లెబనాన్లో సీజ్ ఫైర్ ఈ డీల్లో భాగం కాదని యుఎస్ స్పష్టం చేసింది. శాంతి చర్చలు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను తగ్గిస్తాయా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తోంది. ఈ చర్చలతో యుద్ధానికి తెరపడనుందా? చర్చలు విఫలమైతే మళ్ళీ యుద్ధం మొదలవుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇరాన్ కండిషన్స్కు అమెరికా ఎందుకు ఒప్పుకోవట్లేదనేదే ప్రధాన ప్రశ్నగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శాంతి చర్చలు కొలిక్కి రాలేదు, కానీ కొన్ని కండిషన్స్కి అమెరికా ఒప్పుకుందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా వెంటనే దాన్ని ఖండించినటువంటి పరిస్థితి. ఎందుకు ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్, లెబనాన్లో ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటికి దేనికి కూడా ఒప్పుకోవట్లేదు అమెరికా అనేటువంటి మాట? అంటే అమెరికా పెట్టిన కండిషన్స్కే ఇరాన్ ఒప్పుకోవాలనేదే ప్రధానంగా ఈ చర్చల సారాంశం అనేది కూడా తెలుస్తోంది. ఏంటి ఆ కోణాలు చూడొచ్చంటారా? డెఫినెట్ గా ప్రస్తుతం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైనటువంటి శాంతి చర్చ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మరి ఆ చర్చలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో నిజంగా ఈ చర్చలు అనేది అంటే ప్రపంచ శాంతికి ఒకవైపు శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తం వహిస్తూ కూడా ఈ చర్చలు జరుపుతున్నారు. అమెరికా తరఫున మరి ఏదైతే ఉపాధ్యక్షుడు ఉన్నాడో జేడీ వాన్స్, ఇతర ఇరాన్ కు సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బషీర్ ఖలీబాఫ్ ఈ నేతృత్వంలో ఈ అంతా కూడా జరుగుతుంది. అయితే ఇరాన్, అమెరికా ఇద్దరు కూడా పరస్పరం మరి వాళ్ళు డిమాండ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఆ డిమాండ్లకు మరి ఇరాన్ ఏమో అమెరికా ఒప్పుకోవాలి అని చెప్పి అంటుంది. ఇటు అమెరికా మాత్రం ఇరాన్ మేమే ఏదైతే డిమాండ్లు విధించామో ఆ డిమాండ్లకు ఒప్పుకోవాలని అమెరికా అంటుంది. అయితే ప్రధానంగా డిమాండ్లు కనుక చూస్తే ఏదైతే చర్చలు ముందుకు సాగాలంటే మాత్రం లెబనాన్ లోని ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, ఏదైతే సీజ్ ఫైర్ కి సంబంధించి ఏదైతే ఉందో అది ఆపాలని చెప్పేసి అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే విదేశీ బ్యాంకులో సీజ్ చేసినటువంటి దాదాపు 120 బిలియన్ ఆస్తులను కూడా విడుదల చేయాలని మరి ఇరాన్ అయితే షరతులు పెట్టింది. అయితే అమెరికా ఇక్కడ మాత్రం ఏదైతే సీజ్ చేసినటువంటి ఆస్తుల విడుదలకు అమెరికా అంగీకరించలేదు. సో వైట్ హౌస్ కూడా దీన్ని ధృవీకరించింది. కానీ ఇరాన్ ఇది చెప్తా ఉంది ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మరి వాళ్ళు రిలీజ్ చేశారని చెప్తా ఉంది. సో ప్రధాన కారణం ఇక్కడ లెబనాన్, ఇజ్రాయెల్ అనేది దీంట్లోకి ఈ శాంతి చర్చలకు కానీ ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ ఏదైతే యుద్ధం ఉందో దాంట్లో భాగం కాదు, ఇది సపరేటు, దీనికి ఎందుకు లింకు పెడుతున్నారు అనేది అమెరికా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వైట్ హౌస్ మాత్రం ప్రస్తుతం మరి లెబనాన్ లో సీజ్ ఫైర్ అవే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఈ తాత్కాలిక 2 వారాల కాల్పుల విరమణ ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఒకవేళ జరగాలంటే గనక ఇరాన్ మేము పెట్టినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మరి ఒప్పుకోవాలి. దాంతో పాటు హార్ముజ్ జలసంధిని తెరవడం, ఆ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి ఏకాభిప్రాయం కుదరాలి అంటూ కూడా మరి అమెరికా చెప్తా ఉంది. ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ చర్చల పైన పెద్ద ఎత్తున అంటే అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలంటే మురళి, ఒక దేశం అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో ఈ చర్చలు జరగడం ప్రస్తుతం గమనార్హంగా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ అంటే పెద్ద ఎత్తున ఉగ్రవాదానికి పెట్టింది పేరుగా ఉంటది, అశాంతికి పెట్టింది పేరుగా ఉంటది. అశాంతి దేశంలో శాంతి కోసం చర్చలు జరగడం అనేది కొంత మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. చూడాలి ప్రధానంగా మరి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను ఎవరెవరు ఒప్పుకుంటారు, ఎవరెవరు ఒప్పుకోరు అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొన్ని అమెరికా మాత్రం ఖచ్చితంగా మేం పెట్టినటువంటి డిమాండ్లు కనుక ఇరాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ తిరిగి దాడులు చేస్తాము అనే వాదనలు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇప్పటికిప్పుడే మీరు ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే గనక ఖచ్చితంగా మీ పైన దాడులు చేస్తామంటూ మరి చెప్తుంది అమెరికా. దీనిపైన ఇరాన్ కూడా మరి ఈ చర్చలు, అంటే 2 దేశాలు కూడా భిన్నమైనటువంటి ప్రకటనలు, అంటే చర్చలు కొలిక్కి రాకముందే ఎందుకు బయటకు వచ్చి డిఫరెంట్, అంటే మా కండిషన్స్కి అమెరికా ఒప్పుకుందని ఇరాన్ తన వంతుగా చెప్పుకోవడం కావచ్చు, లేదు ఇదంతా కూడా తప్పు, ఇరాన్ కండిషన్స్కి మేము అసలు ఒప్పుకోలేదు,
దీని ఉద్దేశమే మేము పెట్టే కండిషన్స్కి ఒప్పుకోవాలనేదే ఈ చర్చల సారాంశం అని వైట్ హౌస్ కూడా ఈ ప్రకటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు ఈ భిన్న ప్రకటనలు బయటకు వస్తున్నాయి ఆ కంట్రీస్ విషయంలో అనే దాన్ని ఎలా చూడాలంట? డెఫినెట్ గా మురళి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మాత్రం తన స్వలాభం కోసం ఈ యుద్ధం అనేది నడుపుతుంది అనేది ఖచ్చితంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అమెరికా ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కాదు, ఖచ్చితంగా అమెరికా తన సొంత లాభాల కోసం ఈ యుద్ధంలో చాలా దేశాలను ఉపయోగించుకున్నది అమెరికా ఏదైతే ఈ ముడి చమురుకు సంబంధించి ఇప్పటికే ట్రంప్ కొంత కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. చమురు కోసం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మా కాడ కొనుక్కోండి అంటూ కూడా ఆయన ఆఫర్ పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఇరాన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళు కూడా అక్కడ మీకు దొరకకపోతే మా దగ్గర కొనుక్కోండి, మేము అన్ని దేశాల కంటే తక్కువ రేటుకే మేము ఇస్తామంటూ కూడా ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికి అమెరికా చేస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో కూడా మరి ఇటు ఇరాన్ ని ఇటు ఇజ్రాయిల్ ను మరి మధ్యలో పెట్టి యుద్ధం నడిపిస్తా ఉన్నాడు. అయితే ఇజ్రాయిల్ కి ఇరాన్ కి పెద్ద ఎత్తున చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆధిపత్య పోరు, ఈ ముడి చమురుకు సంబంధించినటువంటి పోరు నడుస్తా ఉంది. ఈ ఆస్తుల విషయాలు జప్తు, ఈ ఆస్తులు కూడా ఇప్పటి నుంచి కాదు, ఈ యుద్ధం వల్ల ఏదైతే ఈ 120 బిలియన్ల ఆస్తులు ఏవైతేనో ఈ యుద్ధం కారణంగా జప్తు చేసినవి కావు. ఎప్పటి నుంచో దాదాపు కొన్ని సంవత్సరాల 50-60 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇజ్రాయిల్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఈ మొత్తం కూడా గొడవకి కారణం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పట్లో దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితి దీన్ని అంతా కూడా అమెరికా క్యాచ్ చేసుకొని సో ఈ మొత్తం వ్యవహారం నడుపుతున్న అనేది స్పష్టంగా కనబడుతా ఉంది. కానీ అమెరికా ఇటు ఇజ్రాయిల్ దీనికి సంబంధించి మరి ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఇరాన్ నిజంగా అమెరికా పెట్టినటువంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఇరాన్ ఒప్పుకుంటుందా, ఇరాన్ పెట్టినటువంటి డిమాండ్లను అమెరికా ఒప్పుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు పాకిస్తాన్ మధ్యవర్తం వహిస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఇరాన్ సన్నిహిత దేశాలు, ఒకే ముస్లిం సంబంధించినటువంటి దేశాలు కాబట్టి చూడాలి ఎలా జరగబోతున్న ఈ చర్చలు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలేమో కానీ సత్య, పాకిస్తాన్ తర్వాత చేయబోయేటువంటి ప్రకటన మేము ప్రపంచ శాంతిని నెలకొల్పాం అనేటువంటి క్రెడిట్ కొట్టేస్తుందేమని కూడా ఒక ఇంత సందేహం అయితే వ్యక్తమవుతుంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీ. ఇస్లామాబాద్లో ఇరాన్ యుఎస్ శాంతి చర్చలు కొనసాగుతున్న ఇరాన్ కండిషన్స్కు అమెరికా ససేమిరా అంటోంది. లెబనాన్లో సీజ్ ఫైర్ అలాగే ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తులను రిలీజ్ చేయాలని కూడా ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్. అయితే ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తుల విడుదలకు అమెరికా ఒప్పుకుందని కూడా ఇరాన్ అయితే ఒక సంచలన ప్రకటన చేసింది. వైట్ హౌస్ మాత్రం ఇరాన్ వ్యాఖ్యలను ఖండించింది. ఇరాన్ ప్రకటన అబద్ధమని కూడా వైట్ హౌస్ తేల్చి చెప్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. లెబనాన్లో సీజ్ ఫైర్ ఈ డీల్లో భాగం కాదని కూడా యుఎస్ స్పష్టమైతే చేస్తోంది. శాంతి చర్చలు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను తగ్గిస్తాయా, ఈ చర్చలతో యుద్ధానికి తెరపడనుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలు విఫలమైతే మళ్ళీ యుద్ధం మొదలవుతుందా అనేది ప్రధాన ప్రశ్న. ఇరాన్ కండిషన్స్కి అమెరికా ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది కూడా జోరుగా చర్చ జరుగుతోంది.